అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ గురించి ఇలా మనం మాట్లాడతాం. యాక్చువల్లీ బండి సంజయ్ పరిస్థితి కాదు ఇది. అంటే బండి సంజయ్ అన్న గురించి చెప్తాన గురించి కాకుండా కూడా ప్రతి ఒక్క తండ్రిది ఇది బాధ్యత. యాక్చువల్లీ పరిస్థితి ఏంటంటే కొంతమంది బయటనే బాగా చూసుకుంటారు, దేశమంతా బాగుండాలి, లోకమంతా బాగుండాలి, కానీ సొంత పిల్లల పేరు బాగున్నదా లేదా, వాళ్ళ జాతకంలో ఏదైనా సమస్య ఉన్నదా, దాన్ని మన జీవితంలో పట్టించుకోము. అలానే బండి సంజయ్ అన్న అవసరం ఒక వ్యక్తి ఇలానే ఉంటాడు. అంటే ఎప్పుడు చూసినా ప్రజలకు సేవ చేసుకుంటా ఎక్కువసారి ఢిల్లీలో, హైదరాబాద్లో ఇటే తిరుగుతూ ఉంటారు, కానీ మన ఫ్యామిలీల పరిస్థితి ఎలా ఉన్నది అనేది అసలు చూసుకోరు కొంతమంది. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే అసలు కంటే కొద్దిగా ప్రాబ్లం ఏంటిదంటే మన పేర్లో ఏముంటుందో మన జీవితంలో భవిష్యంలో అదే ఉంటుంది. ఈ బండి సంజయ్ అన్న కొడుకు బండి సంజయ్ కొడుకైతే ఏంది, ఎవరన్నా సంత్రి కొడుకైతే అని, ఎవరైనా మంత్రి కొడుకైతే అని, ఎవరన్నా పేదోడు కొడుకైతే అని, ఇలాంటి పేరు ఉంటే ఆ పేరు అన్నది మనకు జీవితకాలంలో ఎప్పుడైనా మనకు సమస్య తీసుకురావచ్చు. యాక్చువల్లీ పరిస్థితి ఏంటి అంటే జాతకరీత్యా ఏంటంటే మనం ఎప్పుడు కూడా అస్ట్రాలజీ దిక్కు బాగా చూస్తాం, కానీ సంఖ్యాశాస్త్ర దిక్కు ఇంకా మనం తెలుగులో చూస్తలేము. మన పరిస్థితి ఎలా ఉన్నది, సర్వం మన పేర్లనే ఉన్నది. దేవుడు మనకు సర్వం ఇచ్చాడు. మీ పేర్లో ఏది ఉంటేనే అది మీకు పొందుతారు మీరు. యాక్చువల్లీ ఏంటంటే ఇంగ్లీష్ శబ్దాలతో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు, మన పేర్లో ఏమున్నదని. ఇంకా దేనిలో అర్థం కాదు, మన పేర్ల భవిష్యం ఎలా ఉన్నది మనం తెలుసుకోవాలంటే ఒక ఇంగ్లీష్ అక్షరాలతోని నంబర్ల ద్వారానే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బండి సంజయ్ సార్ది డేట్ ఆఫ్ బర్త్ 11/7/1971. వాళ్ళ కొడుకుది మాత్రం డేట్ ఆఫ్ బర్త్ లేదు, కానీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 2/9 కాంబినేషన్ ఉన్నది. అంటే 11 అంటే దాన్ని టోటల్ చేస్తే 2 వస్తుంది, డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే 9 వస్తుంది. అంటే 2/9 కాంబినేషన్ అంటే వీళ్ళ కొడుకు డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర లేదంటే మ్యాక్సిమం ఏమవుతుందంటే పిల్లగాళ్ళు 2 తారీఖు, 20 తారీఖు, 11 తారీఖు, 29 తారీఖు, 9 తారీఖు, 18 తారీఖు, 27 తారీఖే పుడతారు. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్కి పిల్లలు ఈ డేట్లనే పుట్టాలి. అంటే ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు కంపల్సరీ 2తోని ఉన్న పుడితే మాత్రం కొంతమందికి పేరు బాగలేకపోతే కంపల్సరీ అమ్మాయిల విషయం అన్నది కంపల్సరీ బయట పడుతుంది. అది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉన్నా దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు ఇలా పేరు ఎట్లుంది అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుడితేనే ఈ పేరు బాగుంటుంది, కొంతమందికి ఉంటుంది. కానీ ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా ఆ పేరు బాగలేదనుకోండి వాళ్ళ జీవితం బాగుండదండి. ఒక పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు బండి భగీరథ్ అన్న పేరు, ఇప్పుడు ఆ అబ్బాయి పేరు భగీరథ్. ఒకవేళ ఇంటి పేరుతో చూస్తే మాత్రం కొంతమంది మా ఇంటి పేరు ఉండాలి మనం ఉంటాం. అంటే ఇప్పుడు నా ఇంటి పేరు కంపల్సరీ పిల్లలతో ఉండాలి, ఆ బండి భగీరథ్ చెప్పాలంటే నాలెడ్జ్ లేనప్పుడు ఇలానే జరుగుతుంది మనకు. ఇప్పుడు అది 15 అక్షరాల పేరే పోతుంది. ఈ బాబు పేరు బండి భగీరథ్ అంటే దీనిలో టోటల్ 15 అక్షరాలు వచ్చేస్తాయి. కానీ ఈ 15 అక్షరాల టోటల్ ఏమవుతుందంటే ఒక సెక్షన్లో 46 నెంబర్ వస్తుంది, ఇంకో సెక్షన్లో వస్తుంది 69 నెంబర్ వస్తుంది. ఆ 69ని టోటల్ చేస్తే దాన్ని సింగిల్ డిజిట్గా తీస్తే 15 వస్తే మళ్ళీ 6 అంటే శుక్రుడు అంటే 6 అంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే అంటే ఎంతమంది ఫీమేల్స్ ఉన్నదో అది 6 నెంబర్ కిందని మనం అంటాం. మళ్ళీ 46 ఇంకో సెక్షన్ అంటే 2 సెక్షన్లు ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి, 2 సెక్షన్, ఒక చార్లియన్ సిస్టమ్, ఒక పైథాగరస్ సిస్టమ్. పైథాగరస్ సిస్టంలో 69 నెంబర్ ఉన్నది, అదే చార్లియన్ సిస్టంలో 46 నెంబర్ వచ్చింది. 46 అంటే 4 + 6 చేస్తే 10 అంటే 1 అంటే ఏంటిది సూర్యుడు ఈ శుక్రుడికి అతి శత్రువు. అంటే అమ్మాయి వల్ల ప్రాబ్లం రావచ్చు అనేది ఇక్కడ 100% బండి భగీరథ్ అన్న పేర్లో మనకు కనబడుతూనే ఉంది. ఓకే, ఈయన పేరేంటిది బండి సాయి భగీరథ్. బండి సాయి భగీరథ్ ఇలా మనం చూసుకుంటే మాత్రం ఆ పేర్ల అక్షరాలు వచ్చేది 18 అంటే 1 పక్కన 8 ఉంటే దాన్ని పోలీస్ కేసు అంటాం. పోలీస్ కేసు అన్నప్పుడు కంపల్సరీ బండి సాయి భగీరథ్ అన్నప్పుడు ఒక సెక్షన్లో 80 నంబర్, ఇంకో సెక్షన్లో 51 నంబర్. ఇదేం చెప్పిస్తుంది బండి సాయి భగీరథ్ అంటే 80 నంబర్ అంటే మొండిగా ఎవడి మాట వినకుండా, 51 నంబర్ అంటే డబ్బులు బాగా వృధాగా ఖర్చు పెట్టే తిరంగా, అయ్యాషిగా తిరిగే తిరంగా. ఇలాంటి బండి సాయి భగీరథ్ అంటే ఇలా అంటే పైసలు బాగా వృధాగా ఖర్చు చేసుడు. ఇంకోటి 18 అక్షరాల పేరు అంటే ఇది పోలీస్ కేసు. అంటే బండి సాయి భగీరథ్ పేరు పెడితే అది పోలీస్ కేసు అయిపోయింది. ఇది కూడా పోనీయండి. ఇప్పుడు అందరు బండి భగీరథ్ అని పిలవరు, బండి సాయి భగీరథ్ అని పిలవరు, పిలిచే పేరు ఏంటిది భగీరథ్. మిషన్ భగీరథే ఫెయిల్ అయిపోయింది.
ఇప్పుడు ఈ భగీరథ ఏమైనా ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటే భగీరథ్ అన్న పేర్ల మనం స్పెల్లింగ్ చూసుకుంటే ఒక్కొక్కటి మనం చూసుకుంటే 10 అక్షరాల పేరు. ఈ 10 అక్షరాల పేర్ల 2 సెక్షన్ల, ఒక సెక్షన్లో చూస్తే 48 నంబర్. 48 నంబర్ అంటే అది 8 + 4 చెప్తే 12 అవుతుంది. 12 మనం దాన్ని రివర్స్ నంబర్ అంటాం. రివర్స్. ఒక వ్యక్తి ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ రివర్స్ అయిపోతాం. కానీ ఇంకో సెక్షన్ చార్లియన్ సిస్టంలో 33వ నంబర్ ఉన్నది. 33వ నంబర్ అంటే బలి సంఖ్య. 33 అంటే ఇక్కడ కూడా 6 వచ్చేసింది. 6 అంటే అమ్మాయి, బలి సంఖ్య. ఈ 33 నంబర్ ఇక్కడ టోటల్ 6 వచ్చినప్పుడు భగీరథ్, ఇక్కడ 48 వచ్చినప్పుడు, ఇది టోటల్ 12 వచ్చినప్పుడు దీన్ని సింగిల్గా చేస్తే ఇది 3 అయిపోయింది, ఇది 6 అయిపోయింది. 6 3 అంటే మన జీవితమే 6 3 అయిపోయింది. అంటే 6 3 అంటే 36 కా ఆకడా. హిందీలో ఏమంటాడు? 36 కా ఆకడా అంటే చాలా పెద్ద డేంజర్ నంబరు. అన్ని రకాలుగా సమస్య లైఫ్లా, మనిషి జీవితంలో ఇలాంటి నంబర్ పట్టుకొని లాంగ్ టైం బతుకుడు అంటేనే చాలా 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 కష్టమైన పరిస్థితి. అంటే భగీరథ్ పేరు బాగలేదు, బండి భగీరథ్ బాగలేదు, బండి సాయి భగీరథ్ బాగలేదు. ఈ పేరు వాళ్ళు పెట్టారండి? తండ్రిగా బండి సంజయ్ అన్న పెట్టాడు. ఇప్పుడు తప్పు అవ్వలేదండి, బండి సంజయ్ అన్నదే తప్పు. నేను అనేది దాని గురించి అంటే ప్రతి ఒక్క అమ్మ నాన్నదే తప్పు అవుతుందండి. మీరు పేరు మంచిది పెట్టరు, మీకు చెవులకు నచ్చినట్టే మంచిగా అనిపిస్తే పేరు పెడతారు, కానీ వాళ్ళ జీవితం బాగుపడాలన్న పేరు మీరు పెట్టరు. ఇంత పెద్ద మంత్రి కొడుకు కూడా ఇలాంటి కేసులో ఇరికిపోయినంటే ఒక సామాన్య వ్యక్తి కొడుకు మరి ఎక్కడికి పోతాడు? అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక సర్వం తప్పు అన్నది బండి సంజయ్ అన్నదే తప్పు. చూసి చూడకుండా పేరు పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. మీరు ఎలాంటి పేరు మీ పిల్లలకి ఇస్తారో వాళ్ళ భవిష్యం అలానే ఉంటుంది. నేను ఇంకోసారి తెలుగు ప్రజలకు అందరికీ చెప్తానా, మన జీవితంలో ఏమున్నదో, మన లైఫ్లో ఏమొచ్చేది ఉన్నదో మీ పేరు చూసి, ఇంగ్లీష్ అక్షరాల ద్వారా చూసి అది మీ భవిష్యత్తులో ఏమొచ్చేది ఉన్నది చెప్పగలుగుతుంది ఒక న్యూమరాలజీ మాత్రమే. సంఖ్యాశాస్త్రంలో ఇది పవర్ ఉన్నది. మరి దీన్ని బాగా చేయొచ్చా అంటే ఎస్, దీన్ని బాగా చేయొచ్చు. ఒక అక్షరం పైకో కిందికో అటో ఇటో చేసి దీన్ని మళ్ళీ సెట్ చేసి మళ్ళీ ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం తెలుగులో అస్సలు అర్థం చేసుకోవాలి. మన జీవితం నడిచేది చుట్టూగా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే ఫోన్ నెంబర్ బాగుండాలి, పేరు బాగుండాలి, కంపల్సరీ మ్యారేజ్ డేట్ బాగుండాలి. ఈ అబ్బాయి పేర్ల కంపల్సరీ ఫోన్ నెంబర్లో ఎక్కడో ఒకటి 8 ఒకటో 8 అనేది కంపల్సరీ ఉంటుంది. అసలు నాకు అర్థం కాదు, మనం ఎప్పుడు బాగుపడతామో ఏమో, కానీ ఈ దేన్ని నమ్మాలో దాన్ని నమ్మము, దేన్ని నమ్మద్దో దాన్నే నమ్ముతాం. ఇప్పుడే అస్ట్రాలజీతో నచ్చేది ఏమీ లేదు. మీకు సంఖ్యాశాస్త్రం ధరమే టోటల్ మీ సినిమా కనబడుతుంది స్క్రీన్ మీద. బాబు మీ పేరు ఇలా ఉన్నది, మీ లైఫ్ ఇలా ఉంటుంది. కొన్ని సంవత్సరాల ముందు నార్త్లో ఒక అమ్మాయికి నేను ఇట్లా చెప్పాను. వాళ్ళు పెద్ద అంటే పాడ్కాస్ట్ ఇట్లా చేస్తారు. వాళ్ళు మొన్ననే రీసెంట్లీ 2 months అయింది పెళ్ళి. వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగాలేనప్పుడు నేను ఆయనకు చెప్పిన, అమ్మ కష్టం అమ్మ, మీరు విడిపోతే పరిస్థితి అంటే ఓకే ఓకే అని నా ఫోన్ పెట్టేసింది. ఇవాళ నన్ను ఎత్తుకుతాంది ఎక్కడ ఉన్నావా అని, నాతో మాట్లాడాలని. ఎందుకంటే వాళ్ళు విడిపోయే పరిస్థితిలో వచ్చేసారు. ఇవాళ ఈ అబ్బాయి పరిస్థితి ఇలా ఉన్నదని కారణం ఏంటంటే బండి సంజయ్ అన్న. వాళ్ళ పిఏ గారికి నేను ఫోన్ చేసిన, వాళ్ళ పిఏ ఎవరో తెలియదు నాకు, ఫోన్ చేసిన. నాకు బాధ అనిపించి, ఈ బాబు ఇట్లున్నాడు సార్, ఒక సంఖ్యాశాస్త్రంతోనే మీ బాబు బాగుపడగలుగుతారు, ఈ పరిస్థితికి వెళ్ళి బయటికి రాగలుగుతారు అంటే ఆయన ఫోన్ పెట్టేశారు. పెట్టేస్తారండి. ఎవరన్నా మనకు తెలియకుంటే మనకి హెల్ప్ చేయడానికైతే పెట్టేస్తారు. నేను ఎన్నోసార్లు చూశాను. సంఖ్యాశాస్త్రంలో మనం పోయి ఎవరికి హెల్ప్ చేయలేము. వాడు మన దగ్గరకు వస్తేనే మనం మనకి హెల్ప్ చేయగలుగుతాం. ఇది పరిస్థితి సంఖ్యాశాస్త్రం. ఇది నేను చెప్పేది ఏంటంటే బండి సంజయ్ అన్న జాగ్రత్త. ఇప్పుడు కూడా మీ బాబు పేరుని కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే రాజకీయం ఒత్తిడి వల్ల మీ కొడుకు బలి అయిపోతాడు. నాకు తెలిసిన ప్రకారం అనిపించేది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటే రేపు ఇక్కడ కూడా గెలుతుందన్న పరిస్థితి ఉన్న వల్ల ఏదో రకంగా బీజేపీని ఎలా మచ్చ పెట్టాలన్నది అదే పరిస్థితి నాకు కనపడుతుంది దానివల్ల. ఓకే, ఎనీవే మనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరు బాగుండాలి, అందరు మనోళ్ళే దాని గురించి. కానీ ఈ విషయంలో అయితే సార్ మీదే బండి సంజయ్ అన్న మీదే తప్పు.
ఇప్పుడు దీన్ని కూడా బాగా చేయొచ్చు ఒకవేళ మీరు అనుకుంటే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.